ఈ వారం తెలంగాణ ప్రభుత్వం తరపున నియామకమైన ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఈ రాష్ట్రపు ఆర్థిక పరిస్థితిని తేటతెల్లం చేస్తున్నాయి. ఈ నియామక పత్రాలు అందజేసే సభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తాను అబద్ధాలు చెప్పి పాలన సాగించదలుచుకోలేదని, తనకు గత ప్రభుత్వం చేసిన అప్పులు, వాటి చెల్లింపులు ఇతరత్ర అన్నీ పోగా కేవలం 5,000 కోట్ల రూపాయలు మాత్రమే నెలకు మిగులుతున్నాయని, వీటిల్లోనే తాను చాలా సంక్షేమ పథకాలు మిగతా అవన్నీ కూడా చేయాల్సి వస్తోందని, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాల్సి వస్తోందని, అభివృద్ధికి నిధులు ఇవ్వాల్సి వస్తోందని వ్యాఖ్యానిస్తూ నెల తిరిగేసరికి ప్రభుత్వం వద్ద నిధులు మిగలడం లేదని, నిధులు సరిపోవడం లేదని, ఇది ప్రపంచానికి తెలియాల్సిన వాస్తవమని, అందుకనే ఒక్కొక్క నెలలో కొన్ని వర్గాల వారికి ఇవ్వాల్సిన నిధులను పెండింగ్లో పెట్టాల్సి వస్తుందని, దీంట్లో దాపరికం ఏమీ లేదని, ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విషయం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ముందే అందరికీ తెలుసు. గత ప్రభుత్వం ఎన్నో గొప్పలకు పోయి మిగులు రాష్ట్రమైన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా 10 ఏళ్లలో మార్చివేసిందనే విషయం కూడా కాంగ్రెస్ వారికి తెలుసు. దీనిపై నాడు బీఆర్ఎస్ను ఎవరు ప్రశ్నించినా అడ్డగోలుగా ఎదురుదాడి చేయడం మినహా బీఆర్ఎస్ చేసిందేమీ లేదు. ఎవరైనా ఈ విషయంపై బీఆర్ఎస్ నాయకులను, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రశ్నిస్తే అభివృద్ధి కోసం తాము చేస్తున్న ఈ అప్పులు భవిష్యత్తులో తెలంగాణకు మేలు చేస్తాయనే వాదిస్తూ వచ్చారు. అవి ఎలా మేలు చేస్తాయి, మేలు చేయడానికి ఎంతకాలం తీసుకుంటుంది అన్న విషయం మీద ఏ రోజు సవివరంగా వివరణ ఇవ్వకపోగా ఎదురుదాడి చేస్తూ వచ్చారు. దాని పర్యవసానం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖజానా పరిస్థితి ఏమిటో వాళ్ళు అధికారంలో కూర్చుని పరిశీలిస్తే ఈరోజు బోధపడింది. సంవత్సర కాలం ముఖ్యమంత్రిగా పాలించిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్న వేళ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేసి పూర్తిగా చేతులెత్తేయడం అంటే భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఎన్నో సంక్షేమ పథకాల యొక్క భవిష్యత్ ఏమిటో మనకు అర్థమైపోతోంది. నిధులు లేవు కాబట్టి ఆలస్యం కావచ్చని చెప్పవచ్చు, లేదా ఎన్నికలు ఇంకో 4-5 ఏళ్లలో ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి నిధులు సర్దుబాటు చేసేదాకా ఓపిక పట్టండి, త్వరలో చేస్తామని చెప్పవచ్చు. ఏది ఎలా చెప్పినా సంక్షేమ పథకాల అమలు పూర్తి స్థాయిలో జరగదనే విషయం ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించినట్లయింది. అంతకుమించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయగలిగింది ఏం లేదు. వాస్తవాలను ప్రజలకు తెలియచేయడమే ఈరోజు ఆయన చేస్తున్న పని. ఇది గతంలో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వము చేసింది. పథకాలను ఎలా తగ్గించాలి అని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మల్లగల్లాలు పడుతోంది కర్ణాటకలో. ఇక తెలంగాణలో కూడా అదే పరిస్థితి పునరావృతం అవుతోంది. ఇష్టానుసారం ఉచిత హామీలు ఇస్తే ఆర్థిక పరిస్థితులు సహకరించకుండా కేవలం రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలంగాణ ప్రజలకు బోధపడుతుందనే అనుకోవచ్చు. ఇప్పటికైనా ప్రజలు ఓటు వేసేటప్పుడు బాధ్యతగా ఒక రాష్ట్రాన్ని సంక్షేమ పదంలోనే కాకుండా అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్ళి దాని కాళ్ళ మీద అది నిలబడే రీతిలో తీర్చిదిద్దే వాళ్ళకే ఓటు వేస్తే బాగుంటుంది. లేకుంటే ఆంధ్రప్రదేశ్లో జగన్ సాగించిన పాలన, కర్ణాటకలో ఇప్పుడు సతమతమవుతున్న కాంగ్రెస్ పాలన రేపు తెలంగాణలో కూడా పునరావృతం కాబోతుందన్న వ్యాఖ్యలు ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల ద్వారా స్పష్టమవుతోంది. ఇక తేల్చుకోవాల్సింది ప్రజలే. కేవలం ఉచితాల కోసం ఆశపడి ఓట్లు రాలిస్తే మాత్రం భవిష్యత్తు అంధకారం అనే విషయాన్ని ప్రజలు గుర్తించాలి.